మాట్లాడుకున్నాం ఒక అంశం అండి, దానికి సంబంధించిన విజువల్ కూడా ఒకసారి చూద్దాం. ఏది టీఎంసీ లీడర్ గుండు కొట్టించి, అతని పేరు సన్నాసి మన్నా. అతను కూడా చాలా బుద్ధిగా కూర్చొని ఆ కార్యక్రమం చేయించుకున్నాడండి. ఒకసారి చూడండి. అంటే ఎలా లోకల్గా ఉన్న ప్రజలే, అక్కడ ఏ పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళు వచ్చి కట్ మనీ గురించి అంటే ఎంత భయం, అతని కళ్ళలో ఆ భయం కనిపిస్తోంది. అంటే ఇలాంటి ట్రీట్మెంట్ జనం ఇస్తున్నారు, ఇది ప్రజాకోర్టులోనే శిక్ష వేస్తున్నారు. సో ఒకసారి మనం పేకేట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేట్ ప్రసాద్ గారు, ఓవరాల్గా ఈ జియోపొలిటికల్ అఫైర్స్లో జరుగుతున్న పరిణామాల ప్రభావం అండ్ మమతా బెనర్జీ ఇన్స్టిగేట్ చేసింది వ్యాఖ్యల ద్వారా, దాని ఇంపాక్ట్ చూసాం. 24 అవర్స్లో ఇద్దరు హిందువులు బంగ్లాదేశ్లో వాటిని హత్య చేయటం, ఇద్దరు హిందువుల్ని, అండ్ ఆ మహిళా ప్రతినిధి చేతి వేళ్ళు నరికేశారు. ఒక వార్నింగ్, అది వాస్తవంగా చంపడానికే వచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. సో ఇవన్నీ గమనిస్తోంది భారతదేశం. యాజ్ రైట్లీ సెడ్ బై అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, రెస్పాండ్ అవుతాం మనం ప్రాపర్గా. మొదటిగా ఇక్కడ బంగ్లాదేశ్ అంశం చూసుకుంటే అండి, ఎస్పెషలీ అంబాసిడర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, మనకి ఏవైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందో అన్ని పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ మీద చాలా డిపెండెన్సీ ఉంది. అండ్ అక్కడ మనకు యూజ్ చేసే ఛానల్స్ యూజ్ చేసుకుని అక్కడ చాలా మటుకు కంట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం చూడాలంటే, ఇవన్నీ రెచ్చగొట్టే ధోరణే కానీ నిజంగా ఏమైనా చేస్తారా, లేకపోతే సువేందు అధికారిని ఏమైనా చేస్తారా, ఇటువంటివి అయితే అవ్వవండి. మనం ఇంకోటి చూడాల్సిన అంశం ఏంటంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంత లేదన్నా సరే 2-3 అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతూనే ఉంటాయండి. అంటే గత 25-30 సంవత్సరాల నుంచి చూసుకుంటుంటే, ఏ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ అయిపోయి నెల రోజులైనా కానీ ఇంతలా ప్రజలు ఇంకా పండగ వాతావరణం ఉండి, ఇంకా అక్కడ ఎవరైతే తప్పులు చేశారో నాయకులు వాళ్ళని తరిమి కొట్టడం అనేది ఇప్పటి వరకు చూడలేదు. బెంగాల్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా మనం చూస్తున్నాం. అంటే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్కి. ఇంకా ఏంటంటే, మనకు తెలిసిన రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే, అక్కడ ప్రజలే, అక్కడ మనకు సిఆర్పిఎఫ్ లేకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళందరికీ కూడా ఈ పలానా చోట్ల ఇక్కడ బంగ్లాదేశీలు ఇప్పటి నుంచి ఉన్నారు అని ఓపెన్ గా చెప్తున్నారు అక్కడ. అంటే అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, మిగతా రాష్ట్రాల్లో పార్టీ పవర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాయకులు వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు, ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు గవర్నమెంట్ తో. అంటే గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్లీనప్ ఎక్సర్సైజ్ లో అక్కడ ఉండే బెంగాలీలు, నేను హిందువులు అనట్లేదు, హిందువులు అక్కడ ఉండే బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలిసి యాక్టివ్గా పనిచేసి బంగ్లాదేశీ ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొడుతున్నారండి. నెక్స్ట్ ఇంకొక అంశము, ఇదే చర్చలో మనము చేసుకున్నప్పుడు చాలా మంది స్ప్లిట్ అవ్వదేమో అనుకున్నాను నేను లోక్సభలో కూడా. ఎందుకంటే అక్కడ ముస్లిం లీడర్స్ వాళ్ళు సపోర్ట్ చేయరు అనుకున్నాను. ఎందుకంటే మమతా బెనర్జీ టీఎంసీలో ఒక 7-8 మంది ముస్లిం ఎంపీలు కూడా ఉన్నారు. అందు గురించి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చెయ్యరు, బీజేపీకి వ్యతిరేకం అనుకున్నాను. కానీ మనకు తెలుస్తోంది ఏంటంటే, వాళ్ళు కూడా ఇప్పుడు టీఎంసీని స్ప్లిట్ చేసే వైపు వెళ్తున్నారు. అంటే దగ్గర 28, అంటే యాక్చువల్లీ వాళ్ళకి 29 ఎంపీలు, దాంట్లో ఒక ఆయన చనిపోయారు. అయితే మిగతా 28 మందిలో దగ్గర 22 వరకు ఈ పార్టీని స్ప్లిట్ చేసే వైపు వెళ్తున్నారండి. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఏదో జస్ట్ హిందువులే ఓట్లు వేసేసారు బీజేపీకి అని కాదు, చాలా లోకల్లో ఉండే ముస్లిమ్స్ కూడా ఓట్లు పడ్డాయి, లోకల్ ముస్లిం లీడర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మమతా బెనర్జీకి, ఎస్పెషల్లీ అభిషేక్ బెనర్జీకి ఇంకా అంత వ్యతిరేకత పెరిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సువేందు అధికారి ఆయన వచ్చిన స్పీడ్ చూస్తే మనకి ఒక పక్క ఆయుష్మాన్ భారత్ 150 ఎకరాలు ఇచ్చేసారు బిఎస్ఎఫ్ కి, వీళ్ళకి ఇంకా స్టేట్ వైడ్ భారతీయ న్యాయ సంహితని రోల్అవుట్ చేశారు, జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఆ స్పీడ్ ఏంటంటే
అది వాళ్ళు ఏంట్రా బాబు ఇంత స్పీడ్ అనుకున్న ఆ దీంట్లో ఉన్నారనమాట. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అట్లీస్ట్ టీఎంసీ, మమతా బెనర్జీ. సో అందు గురించి మనం చూస్తోంది ఈ పక్కన దీని గురించి ఆవిడ రెచ్చగొడుతున్నారు. అక్కడ ఆవిడకి బంగ్లాదేశ్లో ఉన్న సపోర్టర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో, కొంతమంది ముల్లాలు వీళ్ళు ఎవరైతే ఉంటారో, అవి కూడా ఎక్కువ రోజులు మన శాశ్వతం కాదండి. ఇంకొక 1-2 months లో మొత్తం అంతా క్లీనప్ అయిపోతుంది అక్కడ. సో ఇవి చిన్న చిన్న రెచ్చగొట్టేవి ఏవైతే ఉంటుందో అవి నడుస్తూనే ఉంటాయి. సో జియో పొలిటికల్లీగా మనం చూసుకుంటే పాకిస్తాన్ వాడికి ఎప్పుడైతే మనం ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఆపేసామో, అక్కడ ఇప్పుడు నెమ్మదిగా కరువు వైపు వెళ్తున్నారు. నెక్స్ట్ భారత్ని ఎలాగైనా రెచ్చగొట్టాలి అనే చర్యలు వాళ్ళు చేస్తున్నారు. సో అందు గురించి ఈ గిల్గిట్ బాల్టిస్తాన్లో కానివ్వండి, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఈ ఎలక్షన్లు లేకపోతే ఇటువంటివి పెట్టేవి చేయడం, ఇవన్నీ రెచ్చగొట్టేవే. సో భారత్ కూడా ఏ విధంగా సమాధానాలు చెప్పాలో ఆ విధంగా చెబుతోంది. దురంధరులు మీరు చాలా మంది పాకిస్తాన్లో ఉన్నారంటున్నారు, దురంధరులు బంగ్లాదేశ్లో కూడా ఇంకా బాగా ఉన్నారండి. సో అందు గురించి ఇవి మనం ఇంకా వెయిట్ చేసి చూద్దాము. సో ఈ డిస్కషన్ బంగ్లాదేశ్ లేకపోతే ఈ బెంగాలు, ఈ పాకిస్తాన్లో టెన్షన్లు ఇవి రావణ కాష్టంలాగా ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి. దానికి ఇంకా అంతిమ తీర్పు ఇంకా వచ్చేస్తుంది. ఇంకొక బహుశా 1-2 years సెట్ అయిపోతుంది అంతా. రైట్. గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఫైనల్గా మనం ఒక విజువల్ చూద్దాం. టీఎంసీ నాయకుడు షంసుల్ ఇస్లాంని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.